बीआरएस से ताल्लुक रखने वाले साबिक गुजरात जगदीश रेड्डी के कोपिला ईश्वर, बीआरएस कायदीन आरएस प्रवीण कुमार, बी सुमन, जी बाला राजू और दिगर ने गच्चीबौली के गौली डोडी में वाक़े गुरुकुल स्कूल का दौरा किया और एहतिजाजी तलबा से इजहार यगानिगत की। इस मौके पर इन कायदीन ने गुरुकुल तलबा को दरपेश मसाइल से वाकफियत हासिल की। बाद साबिक गुजरात जगदीश रेड्डी के ईश्वर ने मीडिया से बात करते हुए तमाम तफसीलात बताई। ఇవాళ ఇక్కడ ఆర్థికపరమైన సమస్య లేదు, పిల్లల ఏమో గొంతపు కోరికలు కావు, అనాలోచితమైన నిర్ణయంతో ప్రభుత్వం ఉన్న ఫ్యాకల్టీని ఒకేసారి తీసేయడం వల్ల మా ఫ్యాకల్టీ మాకు కావాలని చెప్పి పిల్లలు ఏదైతే కోరుతున్నారో వాళ్ళ కోరికల్ని వినడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ కోరిక చాలా న్యాయమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత ఫ్యాకల్టీని కొనసాగించాలి. ఇక్కడ మేము ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాం. కొత్త ఫ్యాకల్టీని తీసుకున్నారు మీరు, సంతోషం, కానీ పిల్లలు అడుగుతున్నది చాలా న్యాయమైన కోరిక. మేము ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నాం. పాత ఫ్యాకల్టీతో మాకు గతంలో అనుబంధం ఉంది. మేము ఎవరమేందో మాకు ఫ్యాకల్టీ తెలుసు, ఫ్యాకల్టీ ఏందో మాకు తెలుసు. వాళ్ళతో ఉంటే మాకు తల్లి బిడ్డల అనుబంధం ఉంది, తండ్రి కూతురుల అనుబంధం ఉంది. దాన్ని కొనసాగించండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మాకు తల్లి పిల్లల నుంచి దూరం చేసినట్టు, కుటుంబం నుంచి దూరం చేసినట్టు కనిపిస్తూ ఉంది. మాకు ఏ అనుమానం వచ్చినా, ఏ క్షణం వెళ్ళినా తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉండేది. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, కాబట్టి వాళ్ళని కొనసాగించండి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ మగపిల్లలైనా అక్కడ ఆడపిల్లలైనా వాళ్ళు చాలా అద్భుతమైన మెచ్యూరిటీతో మాట్లాడుతున్నారు. నిజంగా మాకు సంతోషం వేస్తుంది. ఒక రకంగా వాళ్ళ జ్ఞానము, వాళ్ళ మెచ్యూరిటీ చూసినప్పుడు మేము నెలకొల్పిన ఈ పాఠశాలలు, వీటి యొక్క మేము మార్చిన పద్ధతులు ఇంత గొప్ప అద్భుతమైన తరాన్ని సృష్టిస్తున్నాయి, ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే వాతావరణం సృష్టించాయని చెప్పి సంతోషపడుతున్నాం. కానీ గత నెల రోజులుగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ పిల్లలు పడుతున్న బాధ, వాళ్ళ మనసులో వస్తున్న ఆవేదన, దాన్ని చూసి కూడా బాధపడుతూ ఉన్నాం. మాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది, మా ఫ్యాక్టరీ లేకపోతే అనే మాట మాట్లాడుతున్న పిల్లలు బుద్ధి